నేటి విశిష్టత. నేటి విశేషంలో ఈ రోజున హరియాలి తీజ్ అంటారు. అంటే మనకి దీన్ని చోటీ తీజ్ అంటారు, అలాగే సావన్ తీజ్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. అంటే అది శ్రావణ మాసం మొదలైన తర్వాత 3వ రోజుగా దీన్ని చేసుకుంటూ ఉంటారు. దీన్ని డిఫరెంట్ ప్లేసెస్లో, అటు ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు పక్కన మనకి మధ్యప్రదేశ్లో కానీ, లేకపోతే ఇంకా మనకి చండీగఢ్, తర్వాత రాజస్థానం, తర్వాత బీహారు, జార్ఖండ్, అంటే నార్త్లో ఎక్కువ విశేషంగా దీని గురించి చేసుకుంటారు. అసలు ఈ హరియాలి తీజ్, అసలు తీజ్ అనేది 3 రకాలుగా చెప్తారు. ఒకటి హరియాలి తీజ్ అనేది, కత్రీజ్ అనేది ఒకటి, ఇక 3వది హరియాలి తీజ్. అంటే 3 రకాల తీజులు వస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది హరియాలి తీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హరియాలి అంటేనే ఆ మాటలోనే గ్రీనరీ, అంటే చక్కటి ఆకుపచ్చ రంగుతో విశేషంగా, ఇప్పుడు మనకి ఇది వచ్చేదే వర్షాకాలంలో కాబట్టి ఈ పండుగలన్నీ కూడాను ఇక్కడ గ్రీనరీ అనేది అంటే ఏంటి, పచ్చని పొలాలు, అభివృద్ధి, ఆ వర్షాల వల్ల పంట పొలాలు అభివృద్ధి చెందుతూ మంచిగా పూలు పుష్పాలన్నీ కూడా వికసిస్తూ, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం పెంపొందించుకోవడానికి వీలుగా దానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుంటూ, దానితో పాటుగా ఆధ్యాత్మికతను పెంచుకుంటూ భగవంతుడిని ప్రార్థన చేసుకోవడం. అయితే ఈ హరియాలి తీజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆకుపచ్చటి యొక్క హరిత ప్రదేశంగా దీన్ని మాట్లాడుకునేటప్పుడు హరియాలి తీజ్లో ప్రధాన భాగం ఏంటంటే, ఈ రోజును వాళ్ళు ఎలా చేస్తారంటే, ఈ యొక్క శివుడు పార్వతి యునైట్ అయినట్టుగా, అంటే ఆయన కోసం ఆవిడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆయననే భర్తగా ఆవిడ సంపాదించాలి అని భావించినప్పుడు అన్ని సంవత్సరాలు ఆవిడ యొక్క ఆ పూజ, ఆవిడ జపం, తపం అన్నిటినీ కూడా చూసి శంకరుడు ఆవిడ్ని వివాహం ఆడడానికి అంగీకరించిన సమయంగా కూడా దీన్ని చెప్తారు. అందుకనే హరియాలి తీజ్లో ప్రధానంగా ఏం చేస్తారంటే, శివపార్వతులు ఇద్దరిని కూడా పూజ చేయడం అనేది ప్రధానంగా చేస్తారు నార్త్లో. అయితే ఈ శివపార్వతులతో పూజ చేయడంతో పాటుగా దీనికి ఉండే విధి విధానాలు, అంటే కొంత దీని యొక్క ఫోకసింగ్ అనేది ఎలా ఉంటుందన్న విషయాన్ని కొంత చెప్దాం. అంటే దీనికి సంబంధించిన విషయంలో ఏంటంటే, అతి ప్రధానంగా దీంట్లో కొన్ని రకాలైన పార్ట్లు ఉంటాయి. అంటే ముందుగా ఏంటంటే, పెళ్లి కాని వాళ్ళు ఏంటంటే మంచి భర్త లభించడానికి అమ్మాయిలందరూ చేస్తారు ఈ పూజా విధానం వాళ్ళు. ఇక పెళ్ళైన స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క అన్యోన్యత కోసం చేసేది కూడా ఈ హరియాలి తీజ్ అనేది చేస్తారు. అంటే వీళ్ళందరి యొక్క ఫోకస్ ఏంటంటే, ముఖ్యంగా శివపార్వతుల్ని ప్రార్థించటం, వారిని పూజించటం, వారి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వాళ్ళు ఇది చేయడం. ఎలాగైతే అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి తన భర్తగా పొందడానికి ఆవిడ ప్రయత్నం చేసిందో, అదేవిధంగా ఈ రోజున చాలామంది నార్త్లో నిర్జల ఏకాదశికి ఎలాగైతే వాటర్ ఒక డ్రాప్ కూడా తాకుండా ఉపవాసం ఉంటారు పొద్దున్న సాయంత్రం దాకా, వీళ్ళు ఇక్కడ ఈ విధానాలు కూడా పాటించే వాళ్ళు ఉంటారు. అంటే అంతలా స్ట్రిక్ట్గా చేసి ఆ చంద్రోదయం తర్వాత వాళ్ళు పూజని ఇది చేస్తారు. అలాగే ఇందులో ఇంకా భాగంగా ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజున మనకి ఇది కొత్త కర్వా చౌత్ అనే పూజకి దగ్గరగా ఉంటుంది కొంతవరకు ఇది కూడా మనకి. అయితే ఈ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా శృంగార్ అంటారు. శృంగార్ అంటే ఏంటంటే, ఆడపిల్లలకి సంబంధించిన గోరింటాకు, మెహందీ అని చెప్తారు వాళ్ళు, గోరింటాకు, తర్వాత అందమైన వస్త్రాలు, బట్టలతో పాటుగా చక్కటి స్త్రీలకు సంబంధించిన కుంకుమ, వాళ్ళు ఉపయోగించుకునే చక్కటి వస్తువులన్నీ కూడా అన్నీ కలిపి ఒక చక్కటి బాక్స్లో పెట్టి దాన్ని అమ్మాయిలకి అత్తగారింట్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు కూడా ఇస్తారు. భయా అని చెప్పి వీళ్ళు కూడా చేసేది కూడా ఉంటుంది. అయితే ఇది తల్లిగారు అమ్మాయిలకి అన్ని గిఫ్ట్గా ఇస్తారు. అలాగే వీళ్ళు వెళ్ళి ముందు తల్లి దగ్గర ఉండడం, ఉన్న తర్వాత ఇది ఫస్ట్ చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఈ పండుగను వాళ్ళు. దాంట్లో అమ్మాయిలకు సంబంధించిన వస్తువులన్నీ, ఆ గోరింటాకు కానీ, గాజులు కానీ, కుంకుమ, కాటుక అన్నీ కూడా అందులో అన్నీ చక్కగా ఉంటాయి. అవన్నీ ఇస్తారు. ఇవన్నీ చక్కగా అలంకరించుకొని వీళ్ళందరూ కూడా మంచిగా మెహందీ పెట్టుకొని, ఆ మెహందీ కూడా మనకి ఆకుపచ్చటి దాంతో రుబ్బి చేసేదే కనుక అదేంటంటే ఎర్రగా, అది ఎంత చక్కగా పండితే అంత చక్కగా చూసుకునే భర్త లభిస్తాడు. వాళ్ళ విశ్వాసాలు అలా మాట్లాడుకుంటూ అమ్మాయిలందరూ చక్కగా కర్వా చౌతులో ఎలాగైతే ఉయ్యాలు ఊగుతారో అలాగే మర్రి చెట్టును ప్రార్థన చేయడం, మర్రి చెట్టుకి వెళ్ళి ఊడలుకి వాళ్ళు ఉయ్యాలలు ఊగడం లాంటిది. అలాగే చక్కగా అమ్మాయిలందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కలిసి ఈ రోజున పొద్దునుంచి సాయంత్రం దాకా రకరకాల పూలతో అమ్మవారిని ఇది చేయడం అనేది ఇది హరియాలి తీజ్లో ప్రధానంగా చెప్తారనమాట. ఈ హరియాలి తీజ్ని ఇలా చేసుకొని దానికి సంబంధించి ప్రత్యేకంగా షగేలి అని ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కూడా, ఒక స్వీట్ని తయారు చేస్తారు వాళ్ళు. అది కూడా ఈ అమ్మాయిలకి ఇస్తారు. అలాగే భయ అనేది ఇంకొకటి ఉంటుంది, అది అత్తగారి వాళ్ళకి కూడా వీళ్ళు ప్రజెంటేషన్లో ఇస్తారనమాట. అంటే ఏదేమైనా దీని యొక్క విధానం ఏంటంటే, ఈ హరియాలి తీజ్లో అమ్మవారిని పూజ చేయాలి,
అమ్మవారి ఆశీస్సులు పొందాలి. అలాగే శంకరుడిని ఎలాగైతే అమ్మవారు పొందారో వాళ్ళు కూడా అలాంటి మంచి భర్తను పొందాలి. లేదా ఆల్రెడీ పొందిన భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కలకల్లాడుతూ ఉండాలి. దీంట్లో కుటుంబ సభ్యులతోనూ అందరితోనూ కలిసి ముందుకు వెళ్ళడానికి రకరకాల విధానాల్లో వాళ్ళు ఇలా చేసుకుంటూ ముందుకు పెడతారు. కాబట్టి దీన్ని హరియాలి తీజ్ అని, ముఖ్యంగా దీని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఇక్కడ బంకీ బిహారీ టెంపుల్ అని చెప్పి మనకి బృందావనం ఉంది కదా, అక్కడ అనేక రకాల వేల పూలతో అక్కడ ఇది చేస్తారు. ముఖ్యంగా కృష్ణ మందిరాల్లో చాలా చాలా ఎక్సలెంట్గా కూడా చేస్తారు ఈ యొక్క హరియాలి తీజ్ అనేది. కాబట్టి హరియాలి తీజ్ అనేది ఆడపిల్లలకి ఒక రకంగా కర్వా చౌత్ లాంటిది. అందరి యొక్క డెవలప్మెంట్ కొరకు వాళ్ళు చేస్తారు అన్నమాట ఇది.